మోక్షపురి. మోక్షపురి అంటే 7 మోక్ష ప్రదేశాలను కలిపి మోక్షపురి అంటారు. అవి ఆ 7 ప్రదేశాలను కనుక దర్శనం చేసుకుంటే మనకి మోక్షం వస్తుందని పెద్దల మాట. వేదం చెప్పింది. ఫస్ట్ది అయోధ్య. అయోధ్య శ్రీరాముడు జన్మించిన ఊరు అయోధ్య. సరయూ నది తీరంలో ఉంది. నెంబర్ 1. మధుర. నెక్స్ట్ మధుర శ్రీకృష్ణుడు జన్మించిన ప్రదేశం మధుర, యమునా నది ఒడ్డునుంది. తర్వాత మాయాపురి, హరిద్వార్. ఉత్తరాఖండ్లో గంగా నది పర్వతాల నుంచి మైదానంలోకి వచ్చే ప్రదేశాన్ని హరిద్వార్ అంటారు. ఇది ఇక్కడ కుంభమేళ చాలా ప్రసిద్ధి. గంగా మైదానంలో ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. తర్వాతది కాశీ. విశ్వేశ్వరుడు కొలువై ఉన్న పరమ పవిత్రమైన ప్రదేశం కాశీ. అత్యంత పురాతనమైన మోక్ష నగరంగా ప్రసిద్ధి చెందింది. గంగానది తీరాన ఉన్నది. తర్వాత కంచి. 1000 దేవాలయాల నగరంగా ప్రసిద్ధి చెందిన దక్షిణ భారతదేశంలో ఉన్న ప్రముఖ శైవ క్షేత్రం కంచి. తర్వాత అవంతిక. ఉజ్జయిని మధ్యప్రదేశ్లో సిప్రా నది ఒడ్డునుంది ఈ నగరం. ఇది 12 జ్యోతిర్లింగాల్లో ఒకటైన శ్రీ మహాకాళేశ్వరుడు కొలువై ఉన్నాడు. సిప్రా నది ఒడ్డునుంది. ద్వారక. శ్రీకృష్ణుడు తన రాజధానిగా నిర్మించిన నగరం. ఇది సముద్ర తీరాన ఉన్న ప్రసిద్ధి చతుర్ధామాలలో ఒకటి. అది 1 అయోధ్య, 2 మధుర, 3 మాయాపురి, 4 కాశీ, 5 కంచి, 6 అవంతిక, 7 ద్వారక. ఈ మోక్ష ప్రదేశాలను కనుక దర్శనం చేసుకుంటే మోక్షం వస్తుంది. నేను అన్ని ప్రదేశాలు దర్శనం చేసుకున్న భగవంతుడి దయ వల్ల.